4 ఏళ్లలో రెట్టింపు రియల్ రంగంలో హైదరాబాద్ దూకుడు. మనం చూస్తుంటే పొద్దున్న లేస్తే ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఏజెంట్లు, తర్వాత బ్రోకర్లు, మధ్యవర్తులు, కంపెనీలు, రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా కంపెనీలు అన్నీ కూడా రియల్ ఎస్టేట్ పడిపోయిందని మస్తు బెంగ పెట్టుకున్నాయన్నటువంటిది వార్త మనం కనిపిస్తున్నటువంటిది. చాలా మార్కెట్ పడిపోయింది అన్నటువంటిది. కానీ వార్త మాత్రం 4 ఏళ్లలో రెట్టింపు రియల్ రంగంలో హైదరాబాద్ దూకుడు అనేటువంటిది. అంటే బేసిక్గా ఇంటర్నేషనల్గా కూడా రియల్ ఎస్టేట్ సాఫీగా అయితే లేదు, సానుకూల పరిస్థితులు లేవు. వేరే వేరే సిటీలో కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. ఇంకా వాళ్ళతో పోలిస్తే మనం హైదరాబాదే బెస్ట్ అని చెప్పుకోవాలి. బట్ ఇది ఎందుకంటే రియల్ ఎస్టేట్ లేస్తుందనేటువంటి టైంలో లేపాలనేటువంటి ప్రయత్నాల్లో కొన్ని ఆర్టికల్స్ పేడా ఇట్లాంటివి అనేటువంటి మాట పక్కన పెడితే కొంచెం బూస్ట్ ఇచ్చేటువంటి, కాకపోతే వీళ్ళు టెక్నికల్గా కూడా కొంచెం రాసిండ్రు కాబట్టి మొన్న మనం నియోపోలిస్ దగ్గర దాదాపు ఎకరా 100 కోట్ల పైన పోయినటువంటి రాయదుర్గంలో ఈ మధ్య టీజీఐఏఎస్ ఆధ్వర్యంలో వేలపాటను నిర్వహిస్తే దాదాపు 7 ఎకరాలకి 1357 కోట్లకు కూడా ఓ సంస్థ దక్కించుకున్నది అన్నటువంటిది. ఇంకోటి మొన్న తాజ్ కూడా హోటల్ సేల్కి పెడితే అరవిందోలు దాదాపు 1300 కోట్లతోటో కొన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే భారీ మొత్తంలో అయితే రేట్లు అయితే పెరిగినాయి. అంటే మార్కెట్ ఆ స్థాయిలో ఆశించిన స్థాయిలో లేనప్పటికీ కూడా రేట్లు అయితే తగ్గట్లేదు అనేటువంటి చాలాసార్లు మనం డిస్కస్ చేసేటువంటి. కానీ పెద్ద సంస్థలు మాత్రం చాలా పెద్ద ఎత్తున రేట్లు అయితే పెడుతున్నాయి. సో అట్లాంటి పరిస్థితుల్లో మిగిలిన సిటీస్తో పోలిస్తే మన హైదరాబాద్లో అయితే రియల్ ఎస్టేట్ మంచి ఒక ఎకరా 137 కోట్లు ఇక్కడ పోయింది. సేమ్ ఇదే కదా 137 కోట్లు. ఇంకా ఇక్కడ చూస్తే 177 కోట్లు ఎకరా. అదే అప్పట్లో సినిమా వస్తుండే భూ కైలాస్ అని, భూ కైలాస్ అని 100 కోట్లు అని. 100 కోట్లు అది అయిపోయింది ఇప్పుడు 200 కోట్లు. వేణుమాధవ్ది. సో అట్లా రేట్లు అయితే అప్పుడు కోకాపేట కదా, కోకాపేట అంటే కోకాపేట పిన్ని అని పేరు కూడా వస్తుండే అట్లా. సో ఇట్లాంటి పరిస్థితి హైదరాబాద్ మళ్ళీ రియల్ ఎస్టేట్ అయితే అంటే నిజంగా అంటే వీళ్ళు లెక్కలతో కూడా చూపిస్తారు. ఇక్కడ చూడొచ్చు 2024 మేలో నుంచి చూస్తే 2025 మేలో దాదాపు 14% రిజిస్ట్రేషన్లు పెరిగినాయట. ఇక 2025 అక్టోబర్లో రంగారెడ్డి జిల్లాలో 48% రిజిస్ట్రేషన్లు అయితే, మల్కాజ్గిరిలో 37, హైదరాబాద్లో 15% రిజిస్ట్రేషన్లు అయినాయంట. మెయిన్గా రంగారెడ్డి జిల్లా నిజంగా అంటే ఇప్పుడు ఇక్కడనే ఉంది. ఈ ఎక్కడ మన ఫ్యూచర్ సిటీ ఎక్కడైతే అవుతుందో అక్కడనే కొంచెం రియల్ డిమాండ్ అయితే మనకు నిజంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ లాస్ట్ 4 ఇయర్స్ లెక్కలు అయితే వీళ్ళు చెప్తున్నారు. 4 ఏళ్లలో గతంలో అంటే నిజంగా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్తున్నారు. మనం చూడవచ్చు ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇక్కడ నిజంగానే ఇళ్ళ అమ్మకాలు సాధ్యమే అంటే చాలా తక్కువనే అంట. మరి చాలా వరకు ఖాళీ బిల్డింగ్స్ ఎక్కువ ఉన్నాయంట. ఈ నేపథ్యంలో అక్కడ చూస్తే హైదరాబాద్ చాలా బెటర్ అట. హైదరాబాద్లో గత 4 ఏళ్లలో కరోనా తర్వాత ఇవి పెరిగినాయట. మరి వీళ్ళు చెప్పింది ఎవరో కాదు, ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఆహుజా వాళ్ళు చెప్పిరట. మరి చాలా ప్రాంతాల్లో హైదరాబాద్లో రియల్ భూమి అయితే కనిపిస్తుందట. 4 ఏళ్ల కాలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దుమ్ము రేపింది. నిజంగా పడిపోయింది అనుకుంటున్నారని, ఏం పడిపోలేదంట. అంటే బహుశా ఏమనుకుంటారంటే ఈ మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెంచుకుంటూ పోయారు. అవి ఆ డిమాండ్ ఎక్కువ వెళ్ళిపోయి అక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళు కొంచెం నిరాశకయ్యారు. కానీ అవి అట్లా ఆగిపోయినందుకు సామాన్యులు కొంచెం కొనగలిగారు. లేకపోతే ఇంకా అడ్డగోలుగా పెరుగుకుంటూ పోతే ఇప్పటికే చాలా ప్రాంతాలు అసలు హైదరాబాద్లో ఎక్కడ చూసినా కనీసం గజం 40,000-50,000 వేలు పెట్టండి ఇక్కడ దొరుకుతలేవు. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నటువంటిది కొంచెం ఏదైనా ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఏరియాలో దొరకట్లేదు. సో అలాంటి పరిస్థితి మొత్తం మీద అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది అన్నటువంటిది చాలా మందిలో అయితే వాళ్ళ కళలకి నెరవేర్చేటువంటి మాట అని అయితే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది.